ఇప్పుడు ఆపరేషన్ కగారు పేరుతో కర్రగట్టుల్ని దాదాపుగా 10,000 మంది బలగాలు చుట్టుముట్టారు. ఏకంగా వారం 15 రోజుల నుంచి కూడా అక్కడ ఆపరేషన్ జరుగుతున్న పరిస్థితి, కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా మావోయిస్టులు అక్కడ ఎన్కౌంటర్గా వించబడలేదు. కాకపోతే ఏంటంటే అక్కడ పోలీసులు బలగాలు అయితే విస్తృతంగా కూంబింగ్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ఏమో చర్చలకు వాళ్ళు ఓకే అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నో అంటే ఎటువంటి చర్చలు లేవని పరిస్థితి. సో అక్కడ నిజంగా కగార్గుట్టలో మావోయిస్టులు ఉన్నారా లేరా, మీరేం చెప్తారు సార్? అంటే దానికి మనకు తెలియదు, కానీ ప్రభుత్వానికి ఉండే సమాచారం, ఎందుకంటే వాళ్ళ సమాచార విప్లవం వచ్చింది కాబట్టి ప్రభుత్వానికి కొంత కాకుండా కొంత సమయం, లేకపోతే ఇంత 10,000 మంది పెట్టి ఇంతకాలంగా ఎందుకు పెట్టుకుంటారు? వాళ్ళకేదో ఒక అంటే వాళ్ళు సరి అయిన సమాచారం తమ దగ్గర ఉందని అనుకుంటున్నారు. మావోయిస్టు నాయకులు, మావోయిస్టు కార్డర్సు అక్కడ ఉన్నారని వాళ్ళు భావిస్తున్నారు. అక్కడ ఉంటే ఉండొచ్చు వాళ్ళు, ఎందుకంటే గుహలు ఉన్నాయి, 30-40 గుహలు ఉన్నాయి. బహుశా అది చాలా రక్షణ ప్రాంతమని వాళ్ళు అక్కడికి వస్తే వచ్చి ఉండొచ్చు. పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళు మొత్తంగా వెతుకుతుంటే కూడా ఈ టోపోగ్రఫీ ఏదైతుందో, అక్కడ ప్రాంతం ఏదైతుందో అది కొంత సంక్లిష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా సమయం చాలా పడుతుంది. సరే, మొత్తం దీంట్లో పోలీసు యంత్రాంగము కొంత కాకుండా కొంత వాళ్ళు సన్స్ట్రోక్ జరుగుతున్నదని, తర్వాత చాలామంది ఆ ఎండను భరించలేకపోతున్నారని కొంత ఆ వార్తలు కూడా వస్తున్నాయి. సరే, పోలీస్ యంత్రాంగము ఎంతకాలం తట్టుకొని మళ్ళీ వాళ్ళు కూడా మాకు కొంత రెస్పెక్ట్ కావాలి అని అన్నా, లేకపోతే ఒకవేళ వెతికి దొరకడం లేదు కాబట్టి ఇంకేమైనా కొత్త స్ట్రాటజీ వేయాలని ఆలోచించడానికి సమయం కావాలన్నా, లేదా బయట ఇంత విస్తృత ప్రజాభిప్రాయం ఉంది కాబట్టి ఇంత ప్రజాభిప్రాయాన్ని కాదని వాళ్ళు పోలీస్ యంత్రాంగం కూడా మేము ఎంతకాలము ఈ పోరాటం చేయాలని అటువంటి ఆ దిశగా పోయినా పోవచ్చు. కానీ ఆపరేషన్ కగారు అనేది అయితే అంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఒకేసారి అది రాజ్యాంగబద్ధం కాదు. ఒక ప్రభుత్వము తన సొంత ప్రజల మీద బాంబులు వేయడం కానీ, మేము మొత్తం నిర్మూలిస్తామని కానీ అంటున్నారు. కానీ అది ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం అంటేనే హింసను తగ్గించడం, ప్రజాస్వామ్యం అంటే రక్తపాతం లేకపోవడం. కనుక మీరు అంబేద్కర్ గారిని ప్రజాస్వామ్యాన్ని నిర్వచించమంటే ఆయన అన్నది ఏమిటంటే, ఆర్థిక సామాజిక జీవనంలో, ప్రజల ఆర్థిక సామాజిక జీవనంలో రక్తపాతం లేకుండా విప్లవాత్మకమైన మార్పులు తేవడం. అంటే మీరు విప్లవాత్మకమైన మార్పులు, ఆయన రెవల్యూషనరీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. విప్లవాత్మకమైన మార్పులు ఒకవేళ మీరు తీసుకురావాలని అంటే అది అంబేద్కర్ ఆశించింది రక్తపాతము లేకుండా. అందుకనే డెమోక్రసీ, ప్రజాస్వామ్యం యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం అంటే సమాజంలో రక్తపాతం లేకుండా పాలన జరపడం. ఇవాళ కొంత రక్తపాతం జరుగుతుంది. ఆ రక్తపాతాన్ని ప్రభుత్వం పెంచకూడదు, దాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. వీళ్ళని నిర్మూలించడమే అసలు రక్తపాతం తగ్గించడం అని అన్నా కూడా ఆదివాసీ ఉద్యమాలు ఇవాళ జరగడం లేదు కదా. ఆదివాసీ ఉద్యమాలు 200 ఏళ్ళ నుంచి జరుగుతున్నాయి. బిర్సా ముండా ఆయన ఉద్యమం 150 ఏళ్ళు అయింది. ఈ మధ్య సీతారామరాజు గారు చనిపోయి 100 ఏళ్ళు అయింది. సీతారామరాజు గారు కానీ, బిర్సా ముండా కానీ, లేదా కొమరం భీమ్ కానీ అప్పుడు మావోయిస్టు లేరు కదా. కనుక మావోయిస్టు లేకున్నా ఒక ఆదివాసీ ఉద్యమాలు జరుగుతున్నాయి కదా. ఒకవేళ ఈ ఉద్యమం పూర్తిగా ప్రభుత్వము చాలా విజయవంతంగా ఈ ఉద్యమాన్ని అణిచివేసిన, ఆదివాసీల సమస్యలు పరిష్కారం అయ్యేదాకా ఉద్యమాలు ఏదో ఒక రూపం ఉంటాయి. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు. మేము కలిసినప్పుడు ఆయన ఏంటంటే ఉద్యమాలు సమస్యలు ఉన్నంతవరకు ఉద్యమాలు ఏదో ఒక రూపంలో ఉంటాయన్నాడు. అది ఒక రాజకీయ అవగాహన. కనుక ఉద్యమాలు లేని సమాజం కావాలి, శాంతియుత సమాజం కావాలి అని అనుకుంటే ప్రభుత్వము విప్లవోద్యమాన్ని అణచివేయడం అనేది ఒకే పట్టుకొని అదే మార్గంలో పోను కాకుండా సైమల్టేనియస్గా అంటే ఈ ఉద్యమాల యొక్క మూల కారణాలు ఏమిటి. అందుకని శాంతి చర్చలని మేము ఎప్పుడైతే అంటున్నామో, శాంతి అంటే అది శ్మశాన శాంతి కాదు, లేదా సజీవమైన శాంతి. అంటే శాంతి అనే కాలంలో ఇద్దరు కూర్చొని ఎందుకు సమస్యలు వచ్చాయి, ఈ మీ పోరాటాలకు కారణాలు ఏమిటి, అసలు ఎక్కడి నుంచి మీరు ఇంతకాలంగా పోరాడుతున్నారు, దేని కొరకు పోరాడుతున్నారు. అలాగే ప్రభుత్వాన్ని వాళ్ళు కూడా మరి మీరు ఆదివాసీ ప్రాంతాల్లో మీరు రేపు ఖనిజాలను తోకుంటామంటున్నారు,
ఖనిజాలతో ఎప్పుడు ఆదివాసుల యొక్క భాగస్వామ్యం ఏమిటి, ఆదివాసులకు దాంట్లో వచ్చే ఫలితాలు ఏమిటి, ఈ మైనింగ్ చేస్తే వాళ్ళు ఒకవేళ నిర్వాసితులు అయితే వాళ్ళ సంగతి ఏమిటి, ఇవన్నీ చర్చకు రావచ్చు. అంటే కొన్ని మౌలికమైన సమస్యలు చర్చకు వస్తే భారత ప్రభుత్వము ఆ సమస్యలను కూడా వాళ్ళు మేము అడ్రస్ చేస్తాము, ఈ సమస్యలను కూడా మేము దీన్ని పట్టించుకుంటాం, మేము రెక్లెస్గా అంటే నిర్లక్ష్యంగా మేము మైనింగ్ అంటే ఇవన్నీ సమస్యలు సమాజము చర్చించడానికి శాంతి అనేది ఒక రకమైనటువంటి అవసరం. శాంతి ద్వారానే సమాజము తనకున్న సమస్యలని నింపాదిగా నిదానంగా విశ్లేషించి తన అనుభవాన్ని స్పష్టంగా బయటికి చెప్పినప్పుడు ప్రభుత్వాలైనా సమస్యలకు కారణాలు స్పష్టంగా అర్థమైనప్పుడు విధానపరంగా వాళ్ళు తప్పకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.